మునగాకు సాంబార్. ఓకే, సో సాంబార్ అంటే అందరి ఫేవరెట్ అనమాట. సో మునగాకుతో చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇవ్వబోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మునగాకు అండ్ మునక్కాడలు కూడా తీసుకొచ్చాను అనమాట. సో బ్యూటిఫుల్గా. అండ్ పప్పు ఆల్రెడీ, కందిపప్పు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసి. అవును. సో పర్ఫెక్ట్గా చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇలా ఉడకబెట్టిన పప్పు తీసుకొస్తే. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఒక స్పూన్, ముందుగా కొంచెం ఆయిల్, సో ఫస్ట్ ఏదైనా పోపుతో స్టార్ట్ చేస్తాం. అవును. ముందు పోపు దినుసులు, ఆ తర్వాత కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, కావాలంటే మనం ఇందులో చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సాంబార్ అంటే సెమీ సాలిడ్ ఫుడ్ కదా, సో బెస్ట్ టైం ఏది ఆ ఫుడ్ తీసుకోవడానికి? తినే డే ఆఫ్టర్నూన్ రైస్తో పాటు తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో సూపర్. అండ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము, మరి పర్లేదా? అంటే పర్వాలేదు, అది లిక్విడే కదా, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ మునగాకు, ఇది కూడా కొంచెం రోస్ట్ చేయాలి. అండ్ మునగాకు ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు తీసుకోకూడదు అని ఏమైనా ఉన్నాయా? మునగాకు ఏం లేదు, అందరూ కూడా తీసుకోవచ్చు, దాన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. సో టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మునక్కాడలు సాంబార్ కానీ మునగాకు ఎప్పుడు వేయము, అంటే రెండు కంబైన్ చేయమేమో నాకు తెలిసి. సో ఈ కాంబినేషన్లో కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనుకుంటున్నాను. సాంబార్ అనగానే అందరూ కాడలు మాత్రమే వేస్తారు, బట్ లీఫీ దాని వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్ని కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టొమాటోస్, ఓకే, సో చక్కగా టొమాటోస్ అండ్ మునగాకు కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చింతపండు పులుసు వేద్దాం. ఓకే, సాంబార్ అనగానే చింతపండు పులుసు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా వేద్దాం. నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేసేద్దాం. ముందుగా కారం. ఓకే, సో మనం మెల్లగా పచ్చిమిర్చి అలాగా వేసుకోము కాబట్టి కొంచెం కారం అండ్ ఎండుమిర్చి వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ధనియా పొడి కొంచెం. ఓకే, కొంచెం పసుపు, ఇంకొక స్పూన్ ఇది. అలాగే ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. మునక్కాడలు నువ్వు అలాగే తీసుకొచ్చేసావు? అలాగే తీసుకొచ్చాను. ఇది జస్ట్ ఆప్షనల్ అనమాట. సాంబార్ అంటే అందరికి మునక్కాడలే గుర్తొస్తుంది కాబట్టి తెచ్చాను, లేదంటే ఆకుతో కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, సో జస్ట్ అది ఆప్షనల్. కొంతమందికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా లైట్ గా తగులుతూ ఉంటాయి. అవును, అండ్ ఇది కాకపోయినా మనం క్యారెట్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, దోసకాయ కానీ అలా. ఓకే, ఆ తర్వాత మునక్కాడలు.
పప్పు కూడా వేద్దాం, బాయిల్ చేసిన పప్పు. ఓకే, పప్పు వేసి అలాగే కొన్ని వాటర్. పప్పు ఎలాగో ఆల్రెడీ నువ్వు ఉడికించేసావు, బట్ స్టిల్ మునక్కాడలు ఉడకాలి, సో ఆ ఫ్లేవర్ కూడా పట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా మరిగిపోయింది, ఒకసారి చూసేద్దాము. ఓకే, వావ్ సూపర్గా ఉంది, అరోమా తెలుస్తుంది. సో ఇంకా ఆఫ్ చేయడమే కదా? ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నాం. ఎస్. ఓకే ఓకే లాస్య, మునగాకు సాంబార్ రెడీ అయిపోయింది. ఎస్, మునగాకు సాంబార్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునగాకు సాంబార్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, ఉల్లిపాయ 1, మునక్కాడ 1, మునగాకు 1 కప్పు, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, టొమాటో 1, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత. మునగాకు సాంబార్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మునగాకు కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు, చిటికెడు బెల్లం, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మునక్కాడలు, ఉడికించిన కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగాకు సాంబార్ రెడీ.